ప్రజల సమస్యల పరిష్కారానికి మాట్లాడిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. అస్తమానం ప్రొసీడింగ్స్ని డిస్టర్బ్ చేయడం, అధికార పక్షాన్ని తిట్ల పురాణాలతో ఇన్సల్ట్ చేయడం, దేశ ప్రతిష్టని ప్రజాస్వామ్య గౌరవాన్ని కించపరిచే పద్ధతి తప్ప ఎక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు ప్రజల పక్షాన ఉండి ప్రజల సమస్యల్ని ప్రస్తావించి పరిష్కరించే ప్రయత్నం చేయట్లేదు. ఇవాళ ఆ ప్రొసీడింగ్స్ చూసిన భారత ప్రజానికం అంతా కూడా ఒకటే దానికి వచ్చాడు. మనం ఓట్లేసి గెలిపించిన కర్మానికి మోడీ గారికి సంపూర్ణమైనటువంటి పార్టీ పరంగా 400 సీట్లు కనుక ఇచ్చి ఉంటే ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదు కదనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. దాని ఫలితమే హర్యానాలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో చేసిన పొరపాటు మళ్ళీ చేయొద్దని చెప్పి హర్యానాలో గెలిపించిండ్రు. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తప్పు మళ్ళీ చేయకూడదని చెప్పి మహారాష్ట్ర ప్రజానికం కూడా గెలిపించారు. దేశ ప్రజానికం ఎట్లయితే భావిస్తుందో ఢిల్లీ ప్రజానికం కూడా అదే పద్ధతిలో స్పందించి ఈ మాటలకు చేతలకు పొంతం లేదు. ఇవాళ అనేక స్కాములతో ఆయన మొట్టమొదటిగా ఆమ్ ఆద్మీ పార్టీ అంటే పేదల కోసమే పార్టీని పెట్టి గదే మఫ్లర్ చుట్టుకొని పేదోళ్ళ లెక్క యాక్షన్ చేసి అనేక వాగ్దానాలు చేసి యమునా నది ఒక గొప్ప నదిలాగా ప్రవహిస్తా అని చెప్పిన, ఢిల్లీలో పొల్యూషన్ లేకుండా చేస్తా అని చెప్పిన, ఢిల్లీలో నిరుద్యోగ సమస్య లేకుండా చేస్తా అని చెప్పిన, ఢిల్లీ నగరాన్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దా అని చెప్పినటువంటి ఈ కేజ్రీవాల్ తాను బాగుపడ్డాడు తప్ప తను గొప్ప సీస్ మహల్ కట్టుకొని తాను గొప్పగా జీవిస్తుంది తప్ప పేదల బతుకులలో వెలుగు రాలేదని, అంతేకాకుండా ఢిల్లీ నగరంలో గతంలో తాగుడుకు ఇంత బానిసలైన సందర్భం లేదు. ఇవాళ ఒక సీసా కొంటే 2 సీసాలు ఫ్రీ అనే పద్ధతిలో పూట గల్లీ గల్లీకి లిక్కర్ షాపులు పెట్టి లిక్కర్ స్కామ్లో డబ్బులు సంపాదించుకొని పంజాబ్లో ఎట్లా గెలవాలి, ఇతర ప్రాంతాలు ఎట్లా గెలవాలని చెప్పి డబ్బులు ఖర్చు పెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఢిల్లీని నిండా ముంచి ఢిల్లీని మొత్తం తాగుబోతుల అడ్డాగా మార్చి ఆ పేదలు సంపాదించుకున్న కూలీ డబ్బులు కూడా కొల్లగొట్టి ఇవాళ పేదలు మాత్రం మరింత పేదవాళ్ళుగా మార్చి తాను ఆ లిక్కర్ స్కామ్లో ఇవాళ ఇరుక్కపోయి స్వయంగా ముఖ్యమంత్రి, స్వయంగా మంత్రి, స్వయంగా డిప్యూటీ సీఎంఏ జైళ్ళల్లో మగ్గినటువంటి సందర్భాన్ని ఢిల్లీ ప్రజానికం అంతా కూడా ఆశ్రయించుకున్నారు. ఈ జైళ్ళల్లో మగ్గే లిక్కర్ స్కాములలో ఉండేటువంటి గీ నాయకుల మా నాయకులు మేము సిగ్గుతో తలదించుకుంటాం అనే పద్ధతిలో పూట ఇవాళ ఢిల్లీలో చివరికి డిప్యూటీ సీఎంను ఓడగొట్టిండ్రు, సీఎంను కూడా ఓడగొట్టిండ్రు కేజ్రీవాల్. అంటే తను దేశానికి వెలువనిస్తా అని చెప్పి కూట్ల రాయి తేలేనోడు ఏట్ల రాయి తీసినట్టుగా ఇవాళ ఢిల్లీ ప్రజల చేతిలో ఇవాళ సావు దెబ్బతిన్నటువంటి సందర్భం గుర్తొస్తూ ఉంది. నేను ఒకటే కాంగ్రెస్ పార్టీ ఇలా జీరో. అక్కడ గతంలో ఢిల్లీ నగరాన్ని పాలించే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ బిహేవియర్ కావచ్చు, వాళ్ళ పద్ధతి కావచ్చు, వాళ్ళ పార్టీ విధానాలు కావచ్చు, పార్లమెంట్లో వ్యవహరిస్తున్న తీరు కావచ్చు, ఇవాళ ఆ పార్టీకి 0 సీట్లు ఇచ్చింది. దేశంలో కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదని మహారాష్ట్ర ఎన్నికలు తేల్చి చెప్పినాయి, హర్యానా ఎన్నికలు తేల్చి చెప్పినాయి, ఢిల్లీ ఎన్నికలు కూడా తేల్చి చెప్పినాయి. రాబోయే కాలంలో నాకు తెలిసి 15 రాష్ట్రం అనుకుంటా, 15 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ వాళ్ళ అధికారంలో కొనసాగుతోంది. రాబోయే కాలంలో మోడీ నాయకత్వంలోనే ఇవాళ భారతదేశం సమగ్రమైన అభివృద్ధి జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు మేలు చేయగలిగే, అభివృద్ధి చేయగలిగినటువంటి సత్తా, శక్తి, ప్లాన్, కమిట్మెంట్ మోడీ గారికి మాత్రమే ఉంది, భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఈ రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి. తప్పకుండా ఇవాళ జరిగినటువంటి ఈ ఢిల్లీ ఫలితాలు ఏవైతున్నాయో దేశంలో ఎక్కడెక్కడైతే ఇంకా భారతీయ జనతా పార్టీ అధికారం లేదో ఆ రాష్ట్రాలకు స్ఫూర్తిదాతగా ప్రదాతగా ఉంటుందని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఇవాళ కార్యకర్తలు, నాయకులు మేము చూస్తూ ఉన్నాం. అన్న 27 ఏళ్ళు అవుతుంది మేము అధికారం లేక, ఇవాళ మాకు అధికారం దక్కాలనేటువంటి కసితో ఐక్యతో ఎట్లా పనిచేసిండ్రో రాబోయే కాలంలో కూడా ఇప్పటికే మీరు చూసిండ్రు. తెలంగాణలో 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలన చూసిన తర్వాత అసహించుకొని ఇవాళ ఓడగొట్టిండ్రు. మళ్ళీ పొరపాట్లు కూడా వాళ్ళకు ఓటేద్దని చెప్పి నిర్ణయించుకున్నారు. ఇవాళ అనేక రకాల
మాటలు చెప్పి అబద్ధ ప్రచారాలు చెప్పి ఉదరగొట్టి కేసీఆర్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతని సొమ్ము చేసుకొని ఇవాళ అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ దాని వాలకమైందో దాని పద్ధతి ఏందో ఇవాళ తెలుస్తూ ఉంది. ఒక్క మాట చెప్పాలంటే అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకోని నాయకుడు రేవంత్ రెడ్డి గారు ఇవాళ ప్రజల చేతిలో ఇవాళ అసహించుకోబడుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగా ఉంది. కాబట్టి రేపటి కాలంలో తప్పకుండా ఢిల్లీలో ఏ ఫలితాలు వచ్చినాయో, మహారాష్ట్రలో ఏ ఫలితాలు వచ్చినాయో తెలంగాణలో కూడా అదే ఫలితాలు రాబోతాయని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ కూడా 45 సంవత్సరాలుగా కార్యకర్తలు నాయకులు కళ్ళల్లో వత్తులేసుకొని కాషాయ జెండా గెలవాలి, భారతీయ జనతా పార్టీ గెలవాలని చెప్పి అయితే సంకల్పంతో ఉన్నారో తప్పకుండా అది నెరవేరే రోజు చేరువలో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలలో అధికార పార్టీకి 40% ఓట్లు వస్తే భారతీయ జనతా పార్టీకి 35% ఓట్లు ఇచ్చి ఒక ప్రతిపక్ష పాత్ర అయితే మాకు ఇచ్చిండ్రో దాని ఫలితమే ఇవాళ మూసీ నది మీద జరిగినటువంటి దుర్మార్గాల మీద కొట్లాడినాం, దాని ఫలితమే లగిచర్ల మీద కొట్లాడినాం, దాని ఫలితమే ఇవాళ అసైన్మెంట్ భూములు గుంజుకున్నప్పుడు కొట్లాడినాం, దాని ఫలితమే ఇవాళ ఈ హైదరాబాద్ అడ్డాగా చేసుకొని ఏ రియల్ ఎస్టేట్ మాఫియా అయితే ప్రజల మీద దౌర్జన్యం చేస్తుందో వాళ్ళ మీద కొట్లాడుతున్నాం. ఇవాళ ఆనాడు వచ్చిన ఫలితమే ఇవాళ అనేక ఈ హైడ్రాపేట చేస్తున్న డ్రామాని ఆపగలిగినాం. ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల మీద కొట్లాడగలిగేటువంటి బాధ్యత ఇచ్చిందో దాన్ని సమున్నతంగా నిలుపుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీగా ఇప్పటికి ప్రజలు గుర్తించారు. అందరినీ చూసినాం. రేపు మోడీ గారి అండా కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం గ్రామ పంచాయతీలో ఏ డెవలప్మెంట్ అయినా కూడా ఇలా కేంద్ర ప్రభుత్వం మీరు లేకుండా డెవలప్మెంట్ లేదు. అమృత నగరాల పేట స్మార్ట్ సిటీల పేట డబ్బులు వస్తే తప్ప నగరాలలో రోడ్లు వేసే పరిస్థితి లేదు, డైలీ కట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ ఏ రంగాన్ని చూసినా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు తప్ప ఇక్కడ వచ్చే నిధులు లేవు. కాబట్టి డెఫినెట్గా రాబోయే కాలంలో తెలంగాణ గడ్డ మీద కూడా కాషాయ జెండా భారతీయ జనతా పార్టీ గెలిపించడానికి మా కార్యకర్తలు మా నాయకులు ఇలా దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతామని చెప్పి సందర్భం తెలియజేస్తాను.